పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇవాళ పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. పిఎస్ఎస్ఎంలో రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి దాని గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధా గారు. మరి ఆయన అడిగి పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. ఎస్ సార్, మన పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ ఎన్నో ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, దాని ఒక విశిష్ట గురించి మాకు చెప్తారా? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఈ భూమండలం మీద ఒక గొప్ప ఆర్గనైజేషన్ ఇది. ఎస్, అంటే మనం ఉన్నాం కాబట్టి ఇది గొప్ప ఆర్గనైజేషన్ అని చెప్పట్లే. ఎస్, గొప్ప ఆర్గనైజేషన్ నిజంగానే. ఈ గొప్ప ఆర్గనైజేషన్లో మనం దీంట్లో రావడం జరిగిందంటారా? మనం దీంట్లోకి రావడం జరిగింది. ఎస్, ఒక వ్యక్తి ఒక శక్తిగా మారినటువంటి ఒక సంస్థ పిఎస్ఎస్ఎం. ఆ వ్యక్తి ఏ విధంగా అయితే శక్తిగా మారారో దీంట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి వ్యక్తి ఒక అద్భుతమైన శక్తిగా మారుతున్నారు ఈ మూమెంట్లో. అండ్ పిఎస్ఎస్ఎంలో ఒక బ్యూటీ ఏంటంటే ఫ్రీడమ్. ఎస్, ఏ సొసైటీలో లేనిది ఈ ఒక్క సొసైటీలో మాత్రమే ఉన్నది ఫ్రీడమ్. ఎస్, ఆత్మ యొక్క ఎంపిక ఎప్పుడు ఫ్రీడమ్. స్వేచ్ఛ అన్నది ఆత్మ యొక్క ఎంపిక. ఆత్మ దేంట్లో బంధింపబడాలని అనుకోదు. ఎస్, ఓకే. కానీ ఈ స్వేచ్ఛని ఇవ్వాలంటే కూడా చాలా దమ్ము ధైర్యం ఉండాలి గురువులకి. ఎందుకంటే స్వేచ్ఛని ఇచ్చినప్పుడు ఎన్నో జరగకూడదు జరుగుతాయి, ఎన్నో అనర్థాలు జరుగుతాయి. వాటన్నిటిని తట్టుకోగలగాల. ఒక లోయర్ స్టేట్లో ఉన్న సోల్ ఈ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేస్తుంది. ఎస్, ఫ్రీడమ్ని చక్కగా బాధ్యతగా ఆచరించాలి, బాధ్యతగా చేయాలి అంటే ఎంతో జ్ఞానం ఉండాలి ఆత్మకి. ఎస్, ఆ వ్యక్తికి ఎంతో జ్ఞానం ఉండాలి. కానీ పత్రిసర్కున్న డేర్నెస్సే వేరు. అసలు రెబల్ పత్రిసర్. ఏ గురువు ఆ ఫ్రీడమ్ ఇవ్వడానికి ఒప్పుకోడు. ఎస్, కానీ పత్రిసర్ కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేశారు. అందుకే ఈ సొసైటీ ఇంత డెవలప్ అయ్యింది. వన్ అండ్ ఓన్లీ రీజన్ ఫ్రీడమ్. అందుకే పిఎస్ఎస్ఎంలో ఇప్పుడు ఏ ఆశ్రమంలో అయినా తీసుకో, అది ఒక దాని మీద వెళ్తూ ఉంటుంది. ఒక యాక్టివిటీ పట్టుకుంటారు, చేసుకొని పోతుంటారు. ఎస్, పిఎస్ఎస్ఎంలో ప్రాజెక్టులు ఊరికే జస్ట్ మనం తెలుసుకుంటే, ధ్యానం చెప్పడం అన్నది ఒక ప్రాజెక్టు, ధ్యాన ప్రచారం. ఎస్, వెజిటేరియనిజం గురించి ర్యాలీలు చేయడం ఒక ప్రాజెక్టు, పిరమిడ్లు కట్టడం అన్నది ఒక ప్రాజెక్టు, ఎస్, విద్యార్థులకు ధ్యానం చెప్పడం అన్నది ఒక ప్రాజెక్టు, ఇంటింటా ధ్యానం, ఇంటింటికి వెలుగు. అంటే ప్రతి ఇంట్లో మండల ధ్యానాలు చేయించడం ఎస్, ఒక ప్రాజెక్టు, ధ్యాన ఖైదీ ఒక ప్రాజెక్టు, ఎస్, ధ్యాన పోలీస్ ఒక ప్రాజెక్టు, ధ్యాన డాక్టర్స్ ఒక ప్రాజెక్టు, ధ్యానారోగ్యం ప్రాజెక్టు. ప్రతి ఊర్లో, అంటే ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో ఓపెన్ ప్లేసెస్లో, ఎస్, పార్కులు కానీ గవర్నమెంట్ ఓపెన్ ప్లేసెస్లో పెద్ద పెద్ద పిరమిడ్లను బిల్డ్ చేయడం అన్నది ఒక ప్రాజెక్టు. ఓకే. ఎస్, మన వెబ్సైట్స్ అన్నీ ఒక ప్రాజెక్టు. ఎన్ని వెబ్సైట్లు? 16-17 వెబ్సైట్లు ఉన్నాయి. ఎస్, ప్రతి టాపిక్ గురించి వెబ్సైట్లు ఉన్నాయి. అవునా కదా? అవును. తర్వాత మన లిటరేచర్ ఒక ప్రాజెక్టు. ఎన్ని మ్యాగజైన్స్, ఎన్ని భాషల్లో, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీ, ఎన్ని లాంగ్వేజెస్. మన బుక్స్, ఎన్ని బుక్స్, ఎన్ని వచ్చాయి బుక్స్ పిఎస్ఎస్ఎం నుంచి. ఎస్, ఇదంతా కలిపి ఒక ప్రాజెక్టు. ఓకే. ఇది స్వాధ్యాయం కింద. అంటే ఈక్వల్గా ఈ భూమండలం మీద ఒక స్టేట్ని తీసుకుంటే ఆ స్టేట్ని నడపడానికి ఒక గవర్నెన్స్ ఉంటుంది, ఒక గవర్నమెంట్ ఉంటుంది దాన్ని నడపడానికి. ఎస్, ఈక్వల్గా ప్యారలల్ గవర్నమెంట్ పిఎస్ఎస్ఎం అనేది స్పిరిచువాలిటీలో. ప్రాపంచికంగా ఈ గవర్నమెంట్ ఒక మనిషికి కావాల్సిన ఆరోగ్యాన్ని, విద్యను, కనీస అవసరాలను, వీటిని సమకూర్చేదానికి గవర్నమెంట్ ఉంటుంది. ఎస్, మనది స్పిరిచువల్ గవర్నమెంట్, ప్యారలల్లీ స్పిరిచువల్ గవర్నమెంట్ మనది. అక్కడ ఒకరి మీద ఆధారపడి ఉంటారు వాళ్ళు. ఇక్కడ తమకు తామే జ్ఞానాన్ని పెంపొందించుకునే దిశగా ఇక్కడ మనం తయారు చేస్తాం. అక్కడ పనిష్మెంట్లు ఉంటాయి, ఇక్కడ మాత్రం రియలైజేషన్స్ ఉంటాయి.
ప్రాపంచికతలో పనిష్మెంట్స్ ఉంటాయి, ఇక్కడ రియలైజేషన్స్ ఉంటాయి. ఎస్. ప్రాపంచికంగా ఉండేటువంటి గవర్నమెంట్కు ప్యారలల్ గవర్నమెంట్ పిఎస్ఎస్ఎం. ప్రాపంచికంగా టీవీలు చూస్తే టీవీలలో హింస, నెగటివిటీ ఎన్నో ఉంటాయి. సరి అయిన దాంతోపాటు సరికానివి ఎన్నో ఉంటాయి. ఎస్. మనం ఏం చేస్తాం, ప్యారలల్గా మంది కూడా టీవీ మిరాక్యులస్ థింకింగ్ని, ఎస్. మిరాక్యులస్ బిలీఫ్ సిస్టమ్ని, ఓకే, హయ్యర్ ఎనర్జీతో ఉన్నటువంటి ఎమోషన్స్లో జీవించే విధానాన్ని, మాట్లాడేటువంటి వాక్క్షేత్రాన్ని, చేసేటువంటి సుకర్మల యొక్క ఫలితాలను మనం చెప్తాం. ఈ భూమండలం మీద హాస్పిటల్స్ ఉంటే, అరే బాబు నువ్వు పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే నువ్వు ఏ హాస్పిటల్కి పోన అవసరం లేదు, నువ్వు కూర్చొని చక్కగా ధ్యానం చేయని మనం చెప్తాం. పంట పండించేటువంటి రైతులు వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ వాళ్ళు జీవిస్తూ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తుంటే, అరే భయ్ నువ్వు జీవించే జీవన విధానానికి ఈ కొంచెం ధ్యానం యాడ్ చేయి. దాని పేరే ధ్యాన గ్రామీణం, ఎస్. ధ్యాన వ్యవసాయం. ఈ కొంచెం ధ్యానాన్ని యాడ్ చేయి, ఈ పిరమిడ్ ఒకటి పెట్టుకో, అద్భుతమైన పంటలు వస్తాయి, ఎస్. అద్భుతంగా నేచర్ నీకు సహకరిస్తుంది అని మనం చెప్తాం. ఎస్. ఇట్లా పత్రి సార్ ఒకే ఒక చోట కర్నూలు అనేటువంటి ఒక చిన్న ప్లేస్లో ఆయన స్టార్ట్ చేసి, ఒక చిన్న పిరమిడ్ పెట్టి ఆయన స్టార్ట్ చేసి, ఈరోజు అది విశ్వవ్యాప్తం అయిపోయింది. ప్రతి చోట ఇప్పుడు యజ్ఞాలు జరుగుతున్నాయి, ధ్యాన యజ్ఞాలు. ఎస్. అంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఒక పని చేయగలిగితే ఎక్కువ, కానీ ఒక వ్యక్తి పిఎస్ఎస్ఎం అనేటువంటి ఒక సంస్థను స్థాపించి ఆ యొక్క సంస్థ ద్వారా ఈరోజు కొన్ని కోట్ల మంది బెనిఫిట్ అవుతున్నారు. ఎస్. దానికి వన్ అండ్ ఓన్లీ కారణం పత్రి సార్. ఎస్. మరి ఇన్ని పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్, విభిన్నమైన పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ వచ్చాయి కదా, కానీ మనం యాక్చువల్గా చూస్తే కనుక మరి ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కోట్ల మీద మొదలు పెట్టడం జరిగింది. అంటే ఇంత ప్రాజెక్ట్స్కి ఇంత సక్సెస్ఫుల్ కావడానికి మరి డబ్బు లేకుండా ఎలా సాధ్యమైంది? నీ లోపల చెయ్యాలి అని తపన ఉన్నప్పుడు డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ఎస్. డబ్బు ఇచ్చేవాళ్ళు డబ్బు ఇస్తారు, చేసేవాళ్ళు ఉన్నప్పుడు. ఎస్. చేసేవాళ్ళు అయినప్పుడు ఆ డబ్బు ఇచ్చేవాళ్ళు ఉండరు, కనపడరు కూడా. అంటే ఇంకొకటి కూడా బ్యూటీ ఏంటంటే, ఇక్కడ ఒకటి మనం రియలైజ్ అయినప్పుడు మనల్ని మనం చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. డబ్బు అనేది కూడా ఒక ఎనర్జీ. ఎస్. మనం చేసే పనుల పట్ల మనకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ఎస్. అది నేను ఎన్నో ఉదాహరణల్లో చూశాను. ఈరోజు ధ్యాన ఖైదీ అనేటువంటి ప్రాజెక్టు ఎంతోమంది ఖైదీలలో తప్పు చేశాము అనేటువంటి భావన నుంచి పూర్తిగా బయటకు వచ్చి ఈరోజు ఆనందంగా జీవిస్తున్నారు, రిలీజ్ అయిపోయి జైల్లో నుంచి. ఒక సత్ప్రవర్తన అనేటువంటి దాంతో బయటకు పంపించేసారు వాళ్ళని, ఆనందంగా జీవిస్తున్నారు. ఎస్. ఒక వ్యక్తి వరంగల్ జైల్లో జరిగింది అది. ఆ వ్యక్తి భగవద్గీత చెప్తే వినడానికి బయట నుంచి వస్తారు జైల్లోకి. అంతకుముందు అతను ఎంతన్నా చేయని కాక ధ్యానం ద్వారా ఏమయ్యాడు, రియలైజ్ అయ్యాడు, భగవద్గీత నేర్చుకోవాలనిపించింది, నేర్చుకున్నాడు, టీచ్ చేయడం మొదలుపెట్టాడు. ఎస్. ఆ వ్యక్తికి ధ్యానమే తెలియకపోతే, అవునా కదా? ఎస్. ఈరోజు చిన్నప్పటి నుంచి స్టూడెంట్స్ చక్కగా ధ్యానం చేస్తున్నారు. దానికి కారణం పత్రి సార్. ఒకవేళ పత్రి సార్ ఈ ధ్యాన విద్యార్థి అన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకపోయిందంటే, ఎస్, అవునా కదా? దాదాపు 10-12 ప్రాజెక్టులు ఉన్నాయి, అన్ని పెద్ద ప్రాజెక్టులే. ఈ అన్ని ప్రాజెక్టులకు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటారు ప్రతిరోజు. ఎస్. ఈ అన్ని ప్రాజెక్టుల కోసం. ధ్యానారోగ్యం అనేటువంటి ఒక ప్రాజెక్టు ద్వారా కొన్ని వేల మంది బాగుపడ్డారు డాక్టర్ జీకే సార్ ద్వారా. చిన్న విషయం కాదుగా. వీళ్ళంతా రూపాయి కూడా తీసుకోకుండా సెల్ఫ్లెస్ సర్వీస్ చేసేవాళ్ళు వీళ్ళంతా. ఎవరి దగ్గర నుంచి రూపాయి ముట్టరు. వాళ్ళు ఇస్తున్నటువంటి విద్యకి వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తుంటే మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తుంటారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మరి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ అంటే సెల్ఫ్లెస్ సర్వీస్ చేయడానికి మరి ఎంతోమంది మాస్టర్స్ అందరూ కూడా సహాయపడతారు. మరి వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు ఎలా ఉపయోగించుకున్నారు? అంటే వీళ్ళు ఒక సమష్టి శక్తి కింద ఎలా మార్చగలిగారు? ఇప్పుడు గురువు ఎలా ఉంటే శిష్యులు అలా తయారవుతారు. ఎస్, అది ఆబ్వియస్లీ జరిగేది. ఇప్పుడు పత్రి సారు మన బిలీఫ్ సిస్టమ్ని చేంజ్ చేశారు యాక్చువల్గా.
ఎస్. ఇప్పుడు డబ్బు ఉంటే కానీ ఏం జరగదు ప్రాపంచికంగా. అవును. సార్ డబ్బుతో సంబంధం లేకుండా ఇన్ని పనులు చేసేసాడు. ఎస్. సో సార్ని చూసి మనం కూడా అట్లా తయారైపోయాం. నేను దుబాయ్ వచ్చాను, ఎస్. నా దగ్గర డబ్బులే ఉన్నాయి, అవునా కదా? అవును. వచ్చినప్పుడు మీరు చూసుకున్నారు. 12 క్లాసులు చేసాం దుబాయ్లో పత్రిక. మరి చిన్న విషయమా? దుబాయ్కి రావడానికి డబ్బులు కావాలిగా. కరెక్ట్. సాయి కుమార్ రెడ్డి సార్ ఇచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఖర్చు పెట్టారు. నాదేముంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయా? చెప్తున్నా. ఎస్. చేయాలన్న తపన ఉంది నాకు. కరెక్ట్. చేయాలన్న తపన ఉన్నప్పుడు ఒక సాయి కుమార్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు, ఒక శ్రీకాంత్ గారు అక్కడ వచ్చినప్పుడు చూసుకున్నారు. ఎస్. క్లాసెస్ అయిపోయినాయి, మళ్ళీ తిరిగి వచ్చేసాను. చెప్తున్నా. అవును. సో చేయాలని ఉన్నప్పుడు నేచర్ ఎవరో ఒక రూపంలో సహకరిస్తుంది. నీ యొక్క ఇంటెన్షన్లో ప్యూరిటీ ఉంటే ఎస్, అది ఇంపార్టెంట్. సో ప్రతి ప్రాజెక్టు ఒక అద్భుతం. ఇక్కడ తీసుకుంటే మనము ప్రతి ప్రాజెక్టు ఒక అద్భుతం. ఈరోజు ఇన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఈరోజు ధ్యానం చేస్తూ ఉండడానికి ఏకైక కారణం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తూ వాళ్ళ హెల్త్ని చక్కగా పొందారు. అనారోగ్యాల నుంచి ఆరోగ్యం వైపు వచ్చేసారు. ఎస్. కాబట్టే ఈరోజు ఇన్ని కోట్ల మంది ఇంత సపోర్ట్ చేస్తున్నారు. ఎస్. అది ధ్యానారోగ్యం అని చెప్పేసి పత్రి సార్ స్టార్ట్ చేశారు. సో మన జీకే సార్ దాన్ని మెయిన్గా ఆయన లీడ్ చేస్తున్నారు. మన డాక్టర్స్ అందరు కూడా, మన పిఎస్ఎస్ఎంలో ఉన్న డాక్టర్స్ అందరూ ఏం చెప్తారు? అయ్యా నువ్వు ఈ మెడిసిన్ తింటున్నావు, ధ్యానం చేయి, ఈ మెడిసిన్ అక్కర్లేదని చెప్తారు వాళ్ళు. ఎస్. ఎవరైనా ఒక పేషెంట్ వస్తే ఆ పేషెంట్ ద్వారా డబ్బులు వస్తాయి. ఓకే. ఎస్. ధ్యానం చేస్తే అసలు పేషెంట్, ఒక మనిషి పేషెంటే కాడు, ఇంకా డబ్బులు ఏమొస్తాయి డాక్టర్కి. ఎస్. అయినా కానీ మన వాళ్ళు ఏం చెప్తారు? నువ్వు ధ్యానం చేయి, నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరమే లేదని చెప్తారు మన వాళ్ళు. మామూలుగా మందులు రాసిచ్చే ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదా, దాని మీద మన వాళ్ళు రాసిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ ఆకివీడులో ఉంటారు, డాక్టర్ గంగారామారావు సార్ ఆదోనిలో ఉంటారు, డాక్టర్ జీకే సార్ వైజాగ్లో ఉంటారు, ఇప్పుడు లండన్లో ఉన్నారు ఆయన. ఓకే. ఎంతోమంది డాక్టర్లు మన పిఎస్ఎస్ఎంలో వాళ్ళ ప్రిస్క్రిప్షన్ పేపర్ మీదనే ఉంటుంది, ధ్యానం చేయండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి అని చెప్పేసి. అంటే మన వాళ్ళు ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే లైఫ్లో అన్నీ ఉండాలి. అన్నీ ఉండడానికి ఏ ఏ విభాగాలలో ఉండాలో మనం అన్ని విభాగాలలో పత్రి సార్ స్టార్ట్ చేసేసారు. ఎస్. చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాలి, ధ్యాన విద్యార్థి స్టార్ట్ చేశారు. తప్పు చేసిన వాడు రియలైజ్ అయ్యి ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలి, ధ్యాన ఖైదీ. పోలీస్ ప్రాజెక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళల్లో ఎమోషన్స్ పరాకాష్ఠలు ఉంటాయి. వాళ్ళు బ్యాలెన్స్ అవ్వకపోతే, బ్యాలెన్స్డ్గా ఉండకపోతే లైఫ్లో వాళ్ళు పర్సనల్గా ఎంతో కోల్పోతారు. ఎందుకంటే పొద్దున్న లేస్తే నెగిటివిటీ వింటుంటారు. ఆ నెగిటివ్ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళ లైఫ్లో ఎంతో కోల్పోతారు. ఈ ధ్యానమే కనుక లేకపోతే వాళ్ళ జీవితం గందరగోళంగా తయారైపోతుంది. ధ్యాన పోలీస్ ప్రాజెక్టు పల్లెటూర్లలో ఉండేటువంటి వాళ్ళు ఎంతో ప్యూర్గా ఉంటారు, ఎంతో ప్యూరిటీతో ఉంటారు. సో వాళ్ళకి ధ్యాన గ్రామీణం అనే ప్రాజెక్టు పేరు పెట్టి ఈరోజు గ్రామాలలో ఉండేటువంటి మాస్టర్స్ మాట్లాడితే సిటీలో ఉండేటువంటి వాళ్ళు ముక్కు మీద వేలేసుకుంటారు. ఓయమ్మ ఏంటి వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారని. ఎక్కడో ఇంట్లో వంట చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు అద్భుతంగా మహాభారతం గురించి మాట్లాడతారు, రామాయణం గురించి మాట్లాడతారు, ఉపనిషత్తుల గురించి మాట్లాడతారు, పురాణాల గురించి మాట్లాడతారు, వేదాల గురించి మాట్లాడతారు. సో ఇంత విజ్డమ్ ఎలా వచ్చింది వీళ్ళకి? ధ్యాన గ్రామీణం అనే ప్రాజెక్ట్ అది సార్ పెట్టారు కాబట్టి గ్రామాలకు వెళ్ళి ధ్యానం చెప్పాం. కాబట్టి ఇంతమంది మాస్టర్లు తయారయ్యారు. అదర్వైజ్ ఎలా తయారవుతారు? కరెక్ట్. ఈరోజు కొన్ని వేల పిరమిడ్లు ఉన్నాయి భూమి మీద. ఎందుకు? పత్రి సార్ పిరమిడ్ అనేది ఒక ప్రాజెక్ట్ పెట్టారు, పిరమిడ్ ప్రాజెక్ట్. అందుకే ఇన్ని అద్భుతమైనటువంటి పిరమిడ్లు రావడానికి కారణమైంది. అదర్వైజ్ అది ఎలా కారణం అవుతుంది? లేకపోతే హైలీ ఇంపాసిబుల్. ఈరోజు ఈ మూమెంట్ ద్వారా కొన్ని కోట్ల జీవులు ఆనందంగా జీవిస్తున్నాయి. కోట్ల జీవులు ఆనందంగా జీవిస్తున్నాయి భూమి మీద. ఎందుకంటే ఒక మనిషి తన జీవిత కాలంలో ఎంత మాంసం తింటాడు? నేనే ఉన్నాను, 13 సంవత్సరాల వయసులో మానేశాను, తర్వాత లేదు. ఈ 13 నుంచి నాకు ఇప్పుడు 38 సంవత్సరాలు. ఒకవేళ నేను కనుక నాన్ వెజిటేరియన్గా కంటిన్యూ చేసి ఉండింటే ఎన్ని జీవులు తినేసేవాడిని, ఎంత హింస జరిగేది, అవునా కదా? ఈరోజు పిఎస్ఎస్ఎం అనేది ఈ సంస్థ ఇలా నిలబడడానికి కారణం ఆ మూగజీవుల ఆశీర్వాదమే. ఆ మూగజీవుల యొక్క ప్రేమ, ఆ మూగజీవుల యొక్క
బ్లెస్సింగ్సే ఈరోజు పిఎస్ఎస్ఎం అనేది ఇంత విస్తారంగా వెళ్తోంది. అదైతే నేను 100% చెప్పగలను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎస్, ఈ మన పిఎస్ఎస్ఎం ఈ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో దీనివల్ల సమాజంలో తర్వాత ఈ ఇకోసిస్టమ్కి ఎటువంటి మార్పు సంభవించిందంటారు? 100%. ప్రతి ప్రాజెక్టు మొత్తం ఎంటైర్ వరల్డ్ పీస్కి రిలేటెడ్ అయ్యింది. ఎస్. ఇప్పుడు ఏదైనా మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాల్సింది. కన్ఫ్యూషియస్ ఏం చెప్తారైనా, ఏదైనా ఈ ప్రపంచం బాగుండాలంటే అన్ని దేశాలు బాగుండాలి, అన్ని రాష్ట్రాలు బాగుండాలి, ఆ రాష్ట్రాలలో ఉండే జిల్లాలు బాగుండాలి, మండలాలు బాగుండాలి, గ్రామాలు బాగుండాలి, ఆ కాలనీలు బాగుండాలి, ఆ కాలనీలో ఉండే మనుషులు, ఆ ఇల్లులు బాగుండాలి, ఆ ఇంట్లో ఉండే మనిషి బాగుండాలి. అంటే మార్పు అన్నది వ్యక్తి నుంచి స్టార్ట్ అవుతుంది. అదొక ప్రపంచ మార్పుగా కంటిన్యూ అవుతుంది. అంటే పిఎస్ఎస్ఎం మూమెంట్ ఒక వసుదేవ కుటుంబం అన్న ఈ ఒక్క ఫ్రేజ్కి అనుకూలంగా పనిచేసిందంట. 100%. అంతే కదా. ఇప్పుడు మనమంతా ఒకటే అనే ఆ రియలైజేషన్ లేకపోతే ఇంతమంది ఎందుకు పని చేస్తారు? ఎస్. పొద్దున్న లేచి పని చేస్తే ఈ పని చేసినందుకు నాకేమొస్తుందని ఆలోచించే మనుషులు ఉన్న ఈ కాలంలో పొద్దున్న లేచి కరపత్రాలు పట్టుకొని పంచడము, బుక్కులు తీసుకొని పంచడము, మ్యాగజైన్లు తీసుకొని పంచడము, న్యూస్ లెటర్లు పంచడము, పిఎంసి చూడండి అని చెప్పడము, శాకాహార ర్యాలీలు చేయడము, పిరమిడ్లు కట్టండి అని చెప్పడము, ఇవన్నీ చేయడం వల్ల ఎవరైనా డబ్బులు ఇవ్వట్లేదు కదా. మరి ఇవన్నీ చేస్తే ఏమొస్తాయి? పత్రి సార్ అది నేర్పించారు మనకు. ఒక చోట ఒక మార్పు స్టార్ట్ అయితే ఆ మార్పు ఇంకా ఎంత మార్పుకు కారణమవుతుందో తెలియదు. ఒక స్పిరిచువల్ రియాలిటీ అనేటువంటి సీడీ, ఆ వీడియో కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసింది. కొన్ని కోట్ల మందిని. పత్రి సార్ ద్వారా ప్రతాప్ రెడ్డి అనే ఒక పర్సన్ వచ్చారు ధ్యానంలోకి. ఆ పర్సన్ చేసినటువంటి వీడియో కొన్ని కోట్ల మందిని తాకింది. ఎవరి వల్ల ఏం మిరాకిల్స్ జరుగుతాయో తెలియదు. ఈ పిఎంసి అనేది పెట్టాం. ఈరోజు 140 దేశాల్లో ఉన్నాం. మరి పిఎంసి తెలుగు అయితే ఏమి, హిందీ అయితే ఏమి, ఇంగ్లీష్ అయితే ఏమి, తమిళ్ అయితేనేమి, కన్నడ అయితేనేమి, మరాఠీ అయితేనేమి, బెంగాలీ అయితేనేమి, ఎన్ని భాషల్లో ఉంది పిఎంసి. సో ఈ మీడియా రూపంలో పత్రి సార్ విశ్వరూపం చూపిస్తున్నారు. ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇది పొద్దున్న లేస్తే ఎటువంటి న్యూస్ చూస్తాం మనం? నెగిటివ్ న్యూస్లే ఉంటాయి. దానికే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఈ కాలం అట్లా తయారైపోయింది. కరెక్ట్. కానీ కంప్లీట్ పాజిటివ్ ఛానల్, ఏకైక ఛానల్ ఏదైనా ఉంటుంది పిఎంసి ఒకటే ఈ భూమండలం మీద. మనం ఏ సింగిల్ నెగిటివ్ న్యూస్ వేయం. ఓకే, రీసెంట్గా మనం పిఎంసి న్యూస్ కూడా స్టార్ట్ చేసాం. ఫిజికల్ వరల్డ్ సంబంధించిన న్యూస్ దాంట్లో వస్తాయి. అంటే ఫిజికల్ వరల్డ్ సంబంధించిన న్యూస్ అంటున్నారు. దీంట్లో ఓన్లీ పాజిటివ్ న్యూస్ చూపిస్తారా, లేకపోతే ఓ నెగిటివ్ న్యూస్ కూడా? ఓన్లీ పాజిటివ్. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మంచి చెప్తారు. ఇప్పుడు నెగిటివిటీ అనేది లోపలికి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీలో నెగిటివ్ చూస్తాం. ఆ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు జర్నీ. శర్వానంద్ తర్వాత అంజలి ఉంటుంది. ఓకే. ఆ సినిమాలో ఆ బస్సు ఢీ కొనడం ఉంది చూడు. ఆ సినిమా తర్వాత కనీసం ఒక 30 యాక్సిడెంట్లు సేమ్ అట్లే జరిగాయి. మినిమం, నేను చెప్పేది మినిమం. ఓకే. ఎందుకు అట్లా జరిగినాయి? ఆ సినిమా చూసినప్పుడు దాన్ని తీసేసుకున్నారు. ఇన్సైడ్ ఏం పోయింది నీకు? యాక్సిడెంట్ పోయింది. యాక్సిడెంట్ ఏం క్రియేట్ చేస్తుంది? భయాన్ని క్రియేట్ చేస్తుంది. భయం ఏం క్రియేట్ చేస్తుంది? ఏం జరగకూడదు దాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ సినిమా తర్వాత ఎస్పెషల్లీ ఈ విజయవాడ హైవే అప్పుడు ఇంకా రిపేర్ జరుగుతుంది. ఓకే. హైదరాబాద్ టు విజయవాడ ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయో లెక్కే లేదు. సో అంటే నేను జస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నా. అట్లానే ఈ సీరియళ్ళు, సినిమాలలో అనుమానాలు రేకెత్తించడం, ఇట్లాంటివన్నీ రకరకాల పాలిటిక్స్ చేయడం, ఇవన్నీ సినిమాలలో ఉంటాయి. ఇవి న్యూట్రల్గా ఉండి చూస్తే అది వేరే విషయం. న్యూట్రల్గా లేకపోతే దాని ప్రభావం మన లోపలికి వచ్చేస్తుంది. దాని విధంగా మనం యాక్ట్ చేస్తాం. దాని నుంచి బయటపడలేక మళ్ళీ ఏడుస్తుంటాం మనం. పిఎంసి అనేది ఏం చేస్తుంది? నిన్ను ఎప్పటికప్పుడు వాష్ చేస్తూ ఉంటుంది. ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా రెండిట్లోనూ వాష్ చేస్తూ ఉంటుంది. ఎంటైర్ ఈ మూమెంట్లో ఉండేటువంటి బ్యూటీ ఏంటంటే ఫ్రీడమ్, వన్నెస్, వసుదైక కుటుంబం. మీ క్యాస్ట్ ఏందో నాకు తెలియదు. మీతో నేను ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అయ్యా? ఆల్మోస్ట్ 15+ years. 15+ years. మీరేంటో నాకు తెలియదు, నేనేంటో మీకు తెలుసా?
బహుశా నేను చెప్తా ఉంటాం కాబట్టి మీకు తెలుస్తుంది మా ఫాదర్ ఇది, మా మదర్ ఇది అని. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎవరు చెప్పరు నేనైతే మీ క్యాస్ట్ని బట్టి లేకపోతే మీకున్న పలుకుబడి బట్టి ఎప్పుడు నేను మిత్రత్వం చేయలేదు. మీరు ధ్యాని కాబట్టి నేను మిత్రత్వం చేశాను. పత్రిసార్ అలా తయారు చేశాడు మనల్ని. Yes. బయట అట్లా ఉండదు సొసైటీలో. బయట సొసైటీలో అలా ఉండదు. Yes. బయట సొసైటీ ఈజ్ డిఫరెంట్. అందుకే చెప్తున్నాం, ఈ పిఎస్ఎస్ఎం అనేది ఒక ప్యారలల్ గవర్నమెంట్. ఇది ఎస్, ప్యారలల్ గవర్నమెంట్. ఇందులో ఉన్న ప్రతి విభాగము చాలా అద్భుతం. ఏవైతే ప్రాపంచికంగా ఉన్నాయో ఆ ప్రాపంచికంగా ఉన్న అన్ని సమస్యలకు విరుగుడు ఈ పిఎస్ఎస్ఎం, ఎస్, ఈ ఆధ్యాత్మికత. అందుకే పత్రి సార్ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే దాని రిలేటెడ్ ప్రాజెక్ట్ ఒకటి పెట్టేశారు. ఇప్పుడు చిన్నపిల్లలు చాలా ప్రాబ్లం. ఎస్, ఎందుకంటే వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయాలి అంటే కనుక రైట్ విజ్డమ్ పేరెంట్స్కి ఉండాలి. అదర్వైజ్ అది చాలా డిఫికల్ట్ అవుతుంది. Yes. అందుకోసం ఏం చేశాడు, బాల వికాస్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయించారు మహేశ్వర్ మేడంతో. ఓకే, అదొక ప్రాజెక్టు. ఎస్, ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే కనుక అక్కడ వెంటనే దాని రిలేటెడ్ ప్రాజెక్ట్ పెడతారు సార్. ఇప్పుడు నాన్ వైలెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వైలెన్స్ ఎక్కువ అయిపోయింది కాబట్టి. ఎస్, దానికోసం ఏం చేశారు, తినే ఫుడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు సారు. నీ ఫుడ్లో వెజిటేరియనిజమే ఉండాలి, ఎస్, నాన్ వెజ్ ఉండకూడదు, అది వైలెన్స్ కారణం అవుతుంది. నీ మాటలో వైలెన్స్ ఉండకూడదు, నీ నోరు ఇప్పితే చాలా అద్భుతంగానే మాట్లాడాలి, ఎస్, నువ్వు చూసే చూపులో వైలెన్స్ ఉండకూడదు, ఓకే, నువ్వు వినే వినికిడిలో వైలెన్స్ ఉండకూడదు, నువ్వు చేసే కర్మలో వైలెన్స్ ఉండకూడదు. ఎస్. సో ప్రతిదీ అంటే ఇంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాలతో రన్ అవుతుంది మూమెంట్. చాలామంది తెలియదు అసలు. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎస్ఎస్ఎంలో ఉండే వాళ్ళకి చాలామందికి తెలియదు పిఎస్ఎస్ఎంలో ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి, ఎస్, పిఎస్ఎస్ఎం యొక్క ఉద్దేశం ఏంటి, పిఎస్ఎస్ఎం ఏ అంశాల మీద నడుస్తుంది, ఎస్, పిఎస్ఎస్ఎం యొక్క సూత్రాలు ఏంటి. పత్రి సార్ పిఎస్ఎస్ఎంలో ఉండేటువంటి వ్యక్తులకు వ్యక్తిగత సూచనలు ఏం చేశారు, ఎస్, దీని యొక్క అల్టిమేట్ టార్గెట్ ఏంటి, దీనికంటే ఒక పర్పస్ ఉంది కదా ఈ మూమెంట్కి. ఎస్, పిఎస్ఎస్ అనేటువంటి మూమెంట్కి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటనేది చాలామంది తెలియదు. తెలుసు కూడా జర్నీ అద్భుతంగా ఉంటుంది. ఎస్. అందుకే చెప్తున్నా, ఈ భూమండలం మీద ఇటువంటి సంస్థ లేదు, లేదుగాక లేదు. ఉదాహరణకు మనం టీవీ ఛానల్ పెట్టాం. ఎస్. టీవీ ఛానల్ ఏమొస్తాయి, మన పత్రిజీ గురించే చెప్తాం, ఒక ఆధ్యాత్మికత గురించే పెరపొందిస్తూ ఉంటాం. అట్లనే పెరుగుడు మాస్టర్ల అనుభవాలు వస్తాయి లేదా, ఎస్, పెరుగుడు మాస్టర్ల ఇంటర్వ్యూలు వస్తాయి లేదా, వస్తాయి, పెరుగుడు మాస్టర్ల డాక్యుమెంటరీలు వస్తాయి లేదా, వస్తాయి, వాళ్ళు చేసిన వర్క్స్ అన్నీ వస్తాయా లేదా, ధ్యాన గ్రామీణం గురించి వస్తుందా లేదా, Yes. ధ్యాన విద్యార్థి గురించి వస్తుందా లేదా, ధ్యాన ఖైదీ ప్రాజెక్ట్ వస్తుందా లేదా, ఎస్, ధ్యాన పోలీస్ ప్రాజెక్ట్ వస్తుందా లేదా, ఎస్, అన్ని ప్రాజెక్టులు శాకాహార ర్యాలీల గురించి వస్తుందా లేదా, ఎస్, వస్తాయి, ఇవన్నీ వస్తాయి. నీ బుద్ధి పుట్టిన ఆర్గనైజేషన్ పేరు చెప్పు, వాళ్ళ దగ్గర ఇన్ని వర్క్స్ ఉంటాయా, ఇంత ఫ్రీడమ్ ఉంటుందా, లేదు, ఇంత ఫ్రీ విల్ ఉంటుందా, ఎవరికి వాళ్ళకు ఓనర్షిప్ ఇవ్వగలుగుతారా, లేదు. ఇప్పుడు మనకన్నా 100 కోట్లున్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎస్, వాళ్ళకి టీవీలు లేవు. ఎందుకంటే అక్కడ గురువు ఒకడే మాట్లాడాలా. గురువు ఎంతసేపు మాట్లాడతాడు, 24 గంటలు గురువు మాట్లాడతాడా, 24 గంటలు గురువు మాట్లాడతాడా, 24 గంటలు మాట్లాడేంత ఏముంటుంది, వేసేంత ఏముంటుంది. ఎస్. కానీ పిఎస్ఎస్ఎంలో టీవీ ఛానల్ ఉంది, రూపాయి లేకపోయినా. ఎందుకంటే ఇక్కడ కొన్ని లక్షల మంది గురువులు ఉన్నారు. అది బయట సంస్థకు మన సంస్థకు కారణం. ఎస్. ఇది చిన్న విషయం కాదు. ఇది ఒక గురువు, ఆ గురువు మాట్లాడితే శిష్యులందరూ వినాలా. ఎస్. కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గురువే, శిష్యుడు అనే కాన్సెప్టే లేదు ఇక్కడ. అందుకే ఈ సంస్థ ఇంత అద్భుతంగా వెళ్తుంది. ఎస్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ అంటే బుద్ధుల సాంప్రదాయం అంటారు, బుద్ధుల ఒక కలయిక అంటారు. మరి ఈ అంశం గురించి చెప్తారా? 100%. ఇప్పుడు ఆ కాలంలో బుద్ధుడు ఏ విధంగా తయారు చేసుకున్నాడో, ఇది తయారు చేసుకునేది కదా యాక్చువల్గా. ఆ స్థాయిలో ఉండే ఆత్మలు వచ్చేస్తాయి ఆ టైంకి. ఎస్. ఆ బుద్ధ సంఘం అనేది ఎలా ఉందో, ఈ పిఎస్ఎస్ఎం అనేటువంటి సంఘం కూడా అలాంటిదే. ఎస్. పత్రి సార్ ఎప్పుడు కూడా అందరికీ ఈక్వాలిటీ ఇచ్చారు. ఎవరిని ఎక్కువగా చూడలేదు, ఎవరిని తక్కువగా చూడలేదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఫీల్ అవుతుంటారు, నన్ను ఎక్కువగా చూస్తున్నారు సార్ అని. ఎస్. ఆయన దృష్టిలో లోపల అందరూ సమానమే. అలా కృష్ణుడు ఎలా అయితే గోపికలను నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఎలా ఫీల్ అయ్యారో అందరూ, ఇక్కడున్న పెరుగుడు మాస్టర్లు అందరూ కూడా అలానే ఫీల్ అయ్యారు. ఎస్.
ఇప్పుడు ఒక కృష్ణమోహన్ గారు పత్రి సార్ నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని అనుకుంటారు. ఇప్పుడు ఒక ఐటీసీ రెడ్డి గారు ఉంటారు. ఐటీసీ రెడ్డి గారు పత్రి సార్ నన్ను ఎంత ఆదరిస్తారా సార్ అనుకుంటారు. ఓకే, ఒక హనుమంతరావు సార్ అనుకుంటారు నన్ను ఎంత గొప్పగా ఆయన చూసుకుంటున్నారని. ఎస్, నేను అనుకుంటాను నన్ను ఎంత గొప్పగా చూసుకుంటున్నాను, నన్ను ఎక్కువగా చూసుకుంటాను నేను అనుకుంటాను. అట్లా ఎవరికి వాళ్ళు నన్ను చాలా గొప్పగా చూసుకుంటారు పత్రి సార్ అనుకుంటారు. ఎస్, కానీ అందరినీ ఈక్వల్గా చూస్తున్నారు ఆయన. అందరూ ఆ రకంగా అనుకుంటున్నారంటే ఆయన దగ్గర ఎంత శక్తి ఉండాలా, అవునా కదా? ఎస్. సో ఇది మైత్రేయ బుద్ధుల సంఘం. అప్పుడు బుద్ధుల సంఘం ఆ కాలంలో, ఇప్పుడు కాలంలో మైత్రేయ బుద్ధుల సంఘం. అల్టిమేట్గా ఒకటే చెప్పగలను, ఎస్, ఏంటంటే ఈ భూమండలం మీద ఆ ఉన్నత లోక వాసులు ఏదైనా ఈ భూమండలానికి ఒక వరాన్ని ఇచ్చారు అంటే అది పిఎస్ఎస్ఎం, ఎస్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఓకే, ఇది మనల్ని మనం రియలైజ్ అవ్వడానికి ఒక సులువైన మార్గం. ఎస్. పిరమిడ్స్ అన్నవి ఉన్నత లోకాలతో మనల్ని కనెక్ట్ చేసేటువంటి మాధ్యమాలు అవి. ఎస్. మన సొసైటీ పేరే అందుకే పిరమిడ్ సొసైటీ అని పెట్టారు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని. ఇదొక మూమెంట్, ఒక అద్భుతమైనటువంటి మూమెంట్. ఒక మనిషి ధ్యానం చేయాలంటే ఎన్నో రకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి ఈ కాలంలో. ఒక్కొక్క గురువు ఒక్కొక్కటి చెప్తాడు. అరే ఏ గురువు అవసరం లేకుండా నీ శ్వాసే నీ గురువు రా నాయన, నువ్వు ధ్యానం చేసుకుని ఆనందంగా ముక్తిని పొందని చెప్పాడు సారు. అసలు ఎవడు గురువే లేడు నీకు అని చెప్పాడు. ఎవరు చెప్తారు? రూపాయి కూడా ముట్టకూడదు నువ్వు అని కండిషన్ పెట్టాడు సారు. 18 ప్రిన్సిపల్స్లో ఒక ప్రిన్సిపల్, డబ్బు లేకుంటే పూట గడవదు. కానీ ఆయన రూల్ పెట్టాడు రూపాయి కూడా ముట్టకూడదని. ఇన్ని రకాల కండిషన్లు పెట్టి ఇంత పెద్ద సొసైటీని ఎస్టాబ్లిష్ చేయగలిగారు ఆయన. అది ఆయనకు మాత్రమే సాధ్యమైంది. కాబట్టి ఒక ఆత్మ భూమి మీదకి వస్తే ఏం చేయగలదు అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ పత్రి సార్. ప్రత్యక్ష ఉదాహరణ మూమెంట్ పరంగా తీసుకుంటే అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఎస్, ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా ఈ పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ అన్న ఈ ఒక టాపిక్లో మరి పిఎస్ఎస్ఎం ఒక వర్క్స్ ఏంటి, అది చేస్తున్న ఆ సేవ ఏంటి, అంటే సమాజానికి, ఈ విశ్వానికి, ఈ ఇకోసిస్టమ్కి పరిపరి విధంగా ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చాలా విపులీకరించి చెప్పడం జరిగింది. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.